వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది జిల్లా నాయకులతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి నాయకులతో సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే సమావేశం నిర్వహించడం జరిగింది. గతం నుంచి ఆయన నాయకులతో సమావేశం నిర్వహించేటప్పుడల్లా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల్లో భాగంగా అన్ని పథకాలు అమలు చేసింది, ప్రజలకు మంచి చేసింది, ప్రజల కోసం పనిచేశాము. ఇప్పుడు మనం గ్రామాలలోకి వెళ్ళినా ప్రజలు వైసీపీ నాయకులను ప్రశ్నించలేరు, మనము అంత బాగా పరిపాలన చేశామని ఆయన నాయకులకు చెప్తుంటారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం లేదు, స్కూల్ పిల్లలకు తల్లికి వందనం ఇవ్వడం లేదు, ఇలా అన్నీ చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పినవే చెప్తూ ఉంటాడు నాయకులతో. ఆయన మాట్లాడే వ్యాఖ్యలపైన కూడా నాయకులు చర్చించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పినవే చెప్తుంటారు, వేరేటి మాట్లాడరు అని వైసీపీ నాయకులే వారికి వారే చర్చించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బిర్యానీ పెట్టాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలావ్ కూడా పెట్టలేదని ప్రజలు విమర్శలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఇలా చేసిన వ్యాఖ్యలే చేస్తూ నాయకులతో సమావేశం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆయన బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎప్పుడు నాయకులతో మాట్లాడే విధంగా కాకుండా మరోలా మాట్లాడారు. నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి, పరిపాలన అందించడానికి ఎక్కువ సమయం కేటాయించాను. అప్పట్లో వైసీపీ కార్యకర్తలను సరిగా పట్టించుకోలేదు, అందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాను. ఈసారి 2029 ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి వైసీపీ కార్యకర్తకు అండగా ఉంటాను, కార్యకర్తలకు ఎక్కువ సమయం కేటాయిస్తాను. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకొని తిరిగేలా, పార్టీ కార్యకర్త ఎంట్రుకు కూడా ఎవరు పీకలేని విధంగా పరిపాలన సాగిస్తాను, కార్యకర్తలకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అనేక ఇబ్బందులు పెడుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, గతంలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం నేను చేసిన తప్పు, ఎక్కువగా ప్రజల కోసమే పనిచేశాను, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి నా వంతు కృషి చేశాను అని జగన్మోహన్ రెడ్డి ఒకంతగా బాధపడుతూ మరియు కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులకు కష్టాలు రావడం సహజమే, వాటిని తట్టుకున్నప్పుడే ఎవరైనా నాయకునిగా ఎదుగుతారు. మీకు ఏదైనా కష్టం అనిపిస్తే ఒక్కసారి నన్ను గుర్తు చేసుకోండి, నేను పడిన కష్టాలు ఎవరూ పడలేదు, నేను ఎలాంటి అక్రమాలు చేయకపోయినా 16 నెలలు జైల్లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించారు, అయినా నేను ఏమాత్రం భయపడలేదు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. ఒక్కసారి ఆలోచించండి, కష్టాలు ఉంటాయి, కష్టాలు పడిన తర్వాత సుఖం కూడా వస్తుంది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాదాపు 30 సంవత్సరాలు పరిపాలన సాగిస్తామని నాయకులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై కూటమి నాయకులు కూడా అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 11 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ నమ్మే స్థితిలో ప్రజలు లేరని కూటమి నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకులతో చాలా సమావేశాలు పెట్టారు.
అయితే బుధవారం పెట్టిన సమావేశంలో నాయకులకు మాత్రం ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషపడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలతో కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయన మాట్లాడటమే కాకుండా కూటమి ప్రభుత్వం చేసే ప్రతి తప్పును ఎత్తి చూపుతూ ప్రజల్లో తిరుగుతూ పోరాటం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.